హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను దాల్ మఖని చేస్తున్నాను. ఇది నార్త్ స్పెషల్. ఈ నార్త్ సైడ్ ఇది ఎక్కువ చేస్తుంటారు. మా బాపకి నచ్చుతుంది, అందుకనే ఈ రోజు చేస్తాను. నాకు మా బావకి అంత నచ్చదు, కానీ ఉండేకి తినాలి కదా, మరి అందుకనే అందరి కోసం చేస్తాను. దానికోసం మనం ముందు నైట్ అంతా కొన్ని పప్పులు నానబెట్టుకోవాలి. అవి ఎలా నానబెట్టాలి ఏంటని చూపిస్తాను రండి. మనము 8 hours ఇలా ఈ పప్పులు సోక్ చేసుకోవాలి. ఇదిగోండి శనగపప్పు కొంచెం, రాజ్మాలు ఉంటాయి కదా, ఇవి కొంచెం, ఈ రెండు కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని, మినుములు ఉంటాయి కదా డైరెక్ట్గా, అదే పప్పులు కాకుండా ఇలా డైరెక్ట్గా మినుములు, ఆ రెండిట్ల కంటే దీని క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇవన్నీ వేసి ఈ మూడు ఇలా బాగా కడిగేసుకొని మనం నైట్ అంతా సోక్ చేసుకుంటే తెల్లవారు కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి వాటర్ వేస్తాను కదా, ఇలా మూత పెట్టేసి నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా బాగా సోక్ అవ్వాలి. ఇవి సోక్ అవ్వాలి. ఇలా బాగా సోక్ అయ్యాక మనం ఇవి బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3-4 సరిపోతాయి దీనికి. ఇదిగోండి ఇలా నానయ్యి నైట్ మొత్తం. ఇవన్నీ మంచి క్లీన్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకుందాం. ఇందులో ఇవి వేసేటప్పుడు కొంచెం పసుపు వేస్తే చాలు, ఉప్పు ఇప్పుడు ఏమి వేయను, నేను తర్వాత వేస్తాను. 1 స్పూన్ పసుపు వేసి మనం 3 విజిల్స్ అలా పెట్టుకుందాం. ఓన్లీ 3-4 అయితే సరిపోతాయి. అప్పటికి ఉడకకపోతే మనం మళ్ళీ మ్యాష్ చేసుకోవడమైనా, ఇంకెక్కువ ఉడకపోతే మళ్ళీ విజిల్స్ అలా పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి నార్మల్గా అయితే మనం ఉప్పు కారం ఇవన్నీ అవి కావాలి. నేను అవి వేయకుండా నేను ఒక మసాలా ఆర్డర్ పెట్టాను. దీనిది ఓన్లీ ఒక టమాటో ప్యూరీ అండ్ క్రీమ్, బటర్ అవే చాలు. నార్మల్గా మనం ఆ మసాలా లేకపోతే కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది, పసుపు, ఇంకా మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చూపిస్తానులేండి ప్రాసెస్. బాప కూర ఏం చెయ్యాలి? నాకు నచ్చిందా? నాకు దాల్ మఖని నచ్చదు. మరి దాల్ మఖని పన్నీర్ నీదే ఫేవరెట్ కదా. ఉండు బాబు కడుగుతా. బాబు బాబు వెళ్ళనా అడుగు ఒకసారి. జాన్ చెప్పు. మసాలా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇది అంతే, మెయిన్ అవసరం లేదు. ఒక 3 స్పూన్స్ అలా మనం టమాటా ప్యూరీ ఇవన్నీ వేస్తాం కదా, టమాటా ప్యూరీ మసాలా వేసిన తర్వాత మనకు కారం ఇవేవి సరిపోతే అప్పుడు మనం అడిషనల్గా వేసుకోవచ్చు. అంటే దీని మీద ఉంటుంది ఎలా చేయాలి ఏంటనేది. ఇందులో అయితే కారం ఇవేవి వేయకుండా ఈ మసాలా 2-3 స్పూన్స్ వేసున్నారు. నేను ఇది వేసాక కారం సరిపోతే మరి కొంచెం అడిషనల్గా వేసుకుంటాను. ఇదిగోండి మసాలా. ఇదే బ్రాండ్ కాదు, మీకు నచ్చిన బ్రాండ్ లో కూడా ఇవి దొరుకుతాయి. ఇది 50 grams. 50 grams వచ్చి 50 grams ఇది 80 రూపీస్ పడింది కాస్ట్. ఒక 3 times వస్తుంది. ఇది 80 రూపీస్ వర్తే అనిపిస్తుంది. అవి బాయిల్ అయ్యేలోగా నేను టమాటా ప్యూరీ ఇవన్నీ చేసుకుంటాను. దీనికి ఆనియన్ కూడా అవసరం లేదు. ఇదిగోండి నేను చిన్న టమాటాలు 2 తీసుకున్నాను. ఇవి వచ్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి సైడ్కి ఉంచుకుంటాను. ఇప్పుడు దాల్ మక్కన్ అంటే ఏదో కొత్త రెసిపీ ఏం కాదు. నార్మల్ దాల్ అంటే పప్పు, అదే హిందీలో దాల్ అంటారు. మక్కన్ అంటే వెన్న ఉంటది కదా, వెన్నని మక్కన్ అని హిందీలో అంటారు. ఈ నార్త్ సైడ్ ఫేమస్ కాబట్టి వాళ్ళ హిందీలో ఆ పేరు పెట్టుకున్నారు దాల్ మఖని అని. మెయిన్ దీనికి మక్కనేని, అదే బటర్, వెన్న. ఈ నార్మల్గా మనమైతే మినుములు తొక్కతో ఉంటాయి కదా, తొక్కతో ఉన్న డైరెక్ట్గా వండము. నార్మల్గా మినుములు కూడా ఎప్పుడు అంత దీనుగా వండము. సో ఇలా చేసుకుంటే ఇది హెల్దీ కూడా, అప్పుడప్పుడు చేసుకుని తింటే బెటర్. ఇదిగోండి టమాటో ప్యూరీ అయిపోయింది. మా మిక్సీ చూడండి, దీనికి హ్యాండిల్ కూడా లేదు, కానీ పని చేస్తుంది కాబట్టి మేము పడేయకుండా ఆడుకుంటున్నాము. నేను పండక్కి ఊరెళ్తున్నాను ఈ మండే. మా బాప ఈ ఫ్రిడ్జ్ అంతా నేను చేయలేను, మళ్ళీ ఫిట్ చేయలేను అని, నువ్వు చేసి క్లీన్ చేసి నేను మిగతావి ఇవన్నీ తోముకుంటాను తర్వాత అని అన్నది. సో ఈరోజు నాకు ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయడం ఉంది. బాబు ఇట్రా. అదేంటది? పిండే. సరే ఇట్రా. చూడండి వీడు ఎక్కడ ప్లేస్ లేనట్టు ఈ ఫ్రిడ్జ్లో కూర్చుంటున్నాడు. స్వీట్ కార్న్ నీకు ఈవినింగ్ బాయిల్ చేసి ఇస్తాను, ఓకేనా? ఓకే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తాను అన్న నీకోసం. అలా ఉండకూడదురా, కరెంట్ వస్తుంది నాన్న, కరెంట్ వచ్చేస్తుంది కదా.
ఇదిగోండి ఈ పప్పు అంత ఇలా బాయిల్ అయితే మనం ఇలా మ్యాష్ చేసుకుందాం. కవ్వ మీద ఉంటే దాంతో ఇలా మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు. ప్యాన్ అంతా బాగా వేడయ్యాక మనం ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక టమాటో ప్యూరీ అంతా వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, ఇంకా ఆ వెన్న కూడా వేస్తాం కదా. ఇది కొంచెం వేడయ్యాక ఆ ప్యూరీ వేసుకుందాం. ఆయిల్ అంతా వేడైంది. ఇదిగోండి టమాటో ప్యూరీ వేసుకుంటాను ఇప్పుడు. ఇదంతా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాయిల్ చేసుకొని మనం పప్పు యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కారం, మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మసాలాలో కూడా యాడ్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం సరిపోద్ది. ఈ ప్యూరీ అంతా బాయిల్ అయింది కదా, ఇదిగోండి ఇలా పైకి ఆయిల్ కొంచెం తేలినట్లయితే అదంతా పచ్చివాసన పోయినట్లు. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా, ఈ పప్పులన్నీ వేసుకుందాం. ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండ్ ఫైనల్గా కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం 2 బాయిల్స్ ఇలా అయితే మన మసాలా యాడ్ చేసుకుందాం. వాళ్ళైతే బయట చేసిన వాళ్ళైతే ఫుడ్ కలరు ఇంకా చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే కొంచెం రెడ్గా వస్తుంది. ఇది వచ్చి 3 స్పూన్స్ మసాలా, ఏంటి దాల్ మఖనీ మసాలా. ఇది ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అది వేసుకున్నాక మొత్తం ఇలా మంచి మిక్స్ చేసుకుందాం. దీనికి మెయిన్ ఇది బటర్ వేసుకుందాం. బటర్ వేసుకున్నది అలాగ మెల్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా బాయిల్ అయింది. లాస్ట్లో మనం కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని కొంచెం వేసుకుందాం. వాళ్ళు వండింది అయితే కొంచెం కలర్ఫుల్గా వస్తుంది, రెడ్గా. ఇంట్లో వండుకుంది కాబట్టి గ్రీన్ కలర్లోనే ఉంది ఇది. ఇదిగోండి మళ్ళీ ఫైనల్గా ఆపేసాక మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. దాల్ మఖనీ రెడీ అయిపోయింది. ఇది రోటీస్తో రైస్తో బాగుంటుంది. రైస్ అయితే బాస్మతి రైస్ పెట్టుకుంటే బాగుంటుంది దాంతో. మీరు ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇది కొంచెం చికెన్ అయింది. ఓకే బాయ్.